ఈ పాత బట్టలతో అదిరిపోయే అందమైన డోర్ మ్యాట్ 2 నిమిషాల్లో చక్కగా ఈజీగా కుట్టేయొచ్చు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో, ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూజ్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనందరికీ చాలా చక్కగా యూజ్ అయ్యే టిప్స్ అండి. మనం పాత బట్టలు ఉంటాయి కదండి ఇంట్లో, ఆ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం, కానీ ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో, ఈ అద్భుతమైన టిప్స్ తెలుసుకునే ముందు, మరి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకున్నామండి. ఇలాంటివి పనికిరాని టీషర్ట్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలాంటి టీషర్ట్ ఒకటి తీసుకుని రైస్ బ్యాగ్ మందంగా ఉన్నటువంటి బ్యాగ్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, దాన్ని ఈ విధంగా మనం ఎక్కువగా కాలు తుడుచుకోవటానికి గుమ్మం ముందు వేస్తూ ఉంటాం కదా. ఇలా మామూలుగా రైస్ బ్యాగ్ని వేస్తే అంత చూడటానికి అంతగా బాగోదు. సో, ఈ విధంగా టీషర్ట్ని ఇలా ఫోల్డింగ్ చేసి రివర్స్లో ఇలా తిప్పేస్తే చక్కగా మనం ఇలా కాలు తుడుచుకోవటానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చక్కగా రివర్స్లో ఈ విధంగా రైస్ బ్యాగ్ని ఈ విధంగా పెట్టేసి ఆ టీషర్ట్ని రివర్స్లో ఫోల్డింగ్ చేసామనుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుంది అనమాట. మనం కాలు తుడుచుకోవటానికి చాలా చక్కగా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది. అలానే చూసే వాళ్ళకు కూడా మనకి బ్యూటిఫుల్గా అందంగా కనిపిస్తూ ఉంటుంది. సో, వేస్ట్ అని పడేసి ఇలా టీషర్ట్స్ని చక్కగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, మీకు చూపిస్తున్నాను కదండి, రైస్ బ్యాగ్ ఇలాగా మామూలుగా మనం గుమ్మ ముందు వేసామనుకోండి అంతగా నీట్గా అనిపించదు. సో, ఈ విధంగా మనం చక్కగా పనికిరాని టీషర్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుంటే చూడటానికి చాలా నీట్గా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎలాంటివి లెగ్గిన్స్, ప్యాంట్స్ కానీ లేదంటే టీ షర్ట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, అవి మనం ఓల్డ్ అయిపోయినవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. వేస్ట్ అని పడేసే బదులు ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా లెగ్గిన్ ప్యాంట్స్ మనకి ఓల్డ్ అయిపోయినవి ఉంటూ ఉంటాయి కదండి, ఇలా ఒక అట్ట ముక్కను తీసుకోవాలండి. మీకు ఎంత ఎడల్పు కావాలంటే అంత ఎడల్పు అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక చిన్న అట్ట ముక్కను చూపిస్తున్నాను చూడండి. అంత ఎడల్పులో నేనైతే ఇక్కడ అట్ట ముక్కను అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజ్ అయితే తీసుకోవచ్చండి. నేను ఇక్కడ కొంచెం నాకు మీడియంలో నేను ఇక్కడైతే అట్ట ముక్కను కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది ఎంత బారు ఉందో అంత బారు ఈ విధంగా లెగ్గిన్ ప్యాంట్స్ని చిన్న చిన్న అంటే 1 ఇంచు గ్యాప్తో కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను ఒక 3 లెగ్గిన్స్ ఉన్నాయండి, కలర్స్ కూడా 3 లెగ్గిన్స్ ఉన్నటువంటి కలర్స్ ముక్కలు అయితే తీసుకున్నాను. సో, ఇక్కడైతే నేను 1 ఇంచు గ్యాప్తో కొంచెం కొంచెం కట్ చేసుకున్నాను అనమాట. అట్ట ముక్క ఎంత బారుందో అంత హైట్ సరిపోను మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సో, నేను ఇక్కడ మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. 1 ఇంచ్ గ్యాప్తో ఇలాగ ముక్కలన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇలా మనకి సుమారుగా చూసుకొని మనం ఈ విధంగా కట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి, ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే అద్భుతమైన డోర్ మ్యాట్ అండి. సో, రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా పడేసే వాటితో ఈజీగా డోర్ మ్యాట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. సో, ఇలాంటి మరి పాత బట్టలతో అదిరిపోయే ఐడియాస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. సో, తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అంతకంటే ముఖ్యంగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నేను ఇక్కడ తక్కువ లెంత్లో అట్ట ముక్కనైతే తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను కదండి. ఇప్పుడు నేను ఒక లెగ్గిన్ ప్యాంట్ తీసుకున్నాను, దానికి ఒక 1 ఇంచ్ గ్యాప్తో ఇలా అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకొక ప్యాంట్ కూడా తీసుకుంటున్నానండి. ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. అట్ట ముక్క ఎంత బారుందో అంతకు కొంచెం ఎక్కువగా ఎగస్ట్రాని కట్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకు ఎగస్ట్రా కట్ చేసుకున్నాను అనేది మీకు లాస్ట్లో నేను వివరిస్తానండి. సో, ఈ విధంగా అయితే నేను ఆ హైట్కు తగ్గ క్లాత్ని అయితే తీసుకొని కొంచెం ఎగస్ట్రా అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలాగా ఒక 1 ఇంచ్ గ్యాప్తో నేను ఫస్ట్ కట్ చేసినటువంటి ప్యాంట్ ముక్క ఉంది కదండి, అదే విధంగా ఇది కూడా 4 మడతలు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి, 4 మడతలు వేసేసుకొని ఇలా 2 మడతల కింద ఫోల్డింగ్ చేసుకొని ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి, పని ఈజీగా అయిపోతుంది అనమాట. సో, నేను ఈ విధంగా ఇలాగా
డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నానండి, ఒక 1 ఇంచ్ గ్యాప్తో. సో ఇలా ఫస్ట్ కలర్ అయితే పింక్ తీసుకున్నాను కదా, ఇప్పుడు నేను గ్రీన్ తీసుకున్నానండి. చూసారు కదా, 1 ఇంచ్ గ్యాప్తో ఇలా ముక్కలన్నీ కట్ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. ముందుగా మనం ఇలా మెటీరియల్స్ మొత్తం కూడా ఇలా రెడీ చేసేసుకోవాలి. తర్వాత ఇంకొక నేను ప్యాంట్ ఏమి కాదండి, ఇక్కడ టీ షర్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇలా నేను కొంచెం ముక్కనైతే కట్ చేసుకున్నాను అనమాట. నా దగ్గర అవైలబుల్గా ఇంకొక లెగ్గిన్ ప్యాంట్ లేదు. సో ఇంకా ఇక్కడ నేను ఒక పాత టీ షర్ట్ ఉంటే తీసుకున్నాను అనమాట. దీనిలో కొంచెం నేను ముక్క అయితే కట్ చేసుకుంటున్నాను. సో ముందుగా మనం బారు ఎంత బారు అయితే చూసుకున్నామో ఆ హైట్ తగ్గ అంటే అట్ట ముక్క బారు చూసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం ఎగస్ట్రా ఉండేటట్లుగా ముక్కను కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూశారు కదా, నేను ఇంకొక ముక్కను కూడా క్లాత్ని చూపిస్తున్నాను. ఈ విధంగా అదే విధంగా ఇప్పుడు నేను ముందుగా 2 కలర్స్ ప్యాంట్స్ని అయితే ఏ విధంగా అయితే కట్ చేశాను 1 ఇంచ్ గ్యాప్తో, అదేవిధంగా ఇంకొక ముక్కను కూడా ఈ విధంగా అంటే ఇంకో కలర్ టీ షర్ట్ ముక్కను కూడా ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్తో ఇలా కట్ చేసుకుంటున్నాను. చూశారు కదా, ముందుగా పింక్ కలర్ కట్ చేశాను, తర్వాత గ్రీను, తర్వాత ఎల్లో. సో మనకి 3 కలర్స్ ఉన్నాయనుకోండి, ఈ మ్యాట్ చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే 3 కలర్స్ కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా చాలా ఈజీ, సింపుల్గా చిన్న పిల్లలైనా చేసుకోగలిగే ట్రిక్స్ అండి ఇవి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో పాత బట్టలు ఏం చేయాలో అనేది మనకు అర్థం కాదు కాబట్టి మనం కొన్ని అయితే పడేస్తూ ఉంటాము. చాలామందికి ప్రాణం అవ్వదు, ఎందుకంటే పాత బట్టలు పడేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. మనకి చక్కగా ఉన్నాయి ఎందుకు పడేయటం అని అనిపిస్తూ ఉంటుంది. సో మనం ఇలా పాత బట్టలు పడేయకుండా ఈ విధంగా అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో అట్టముక్కని అయితే ముందుగా నేను తీసుకున్నాను కదండి, దానికి ఈ విధంగా కొంచెం కొంచెం గ్యాప్తో ఈ విధంగా స్కేల్ పెట్టి సమానంగా ఇలాగైతే గీతలు గీసుకోవాలన్నమాట. 4 పక్కలు కూడా ఈ విధంగా గీసుకున్న తర్వాత నేను ఇప్పుడు పెన్నుతో మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా అక్కడక్కడ కొంచెం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎందుకు అనేది చెప్తానండి. ఈ విధంగా 4 పక్కలు కూడా ఇలా స్కేల్తో సమానంగా గీసిన తర్వాత ఇలా ఒక సైడు ఇలాగా పెన్నుతో మార్కింగ్ చేసుకున్న తర్వాత రెండో వైపును కూడా అదే విధంగా ఇలా అయితే కట్ చేసుకోవాలి. మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. నేను చెప్పిన దానికన్నా మీకు లైవ్లో చూస్తే అర్థమవుతుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో 2 సైడ్స్ కూడా నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లుగా కొంచెం సెదరి పెట్టి ఇలాగైతే కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక థ్రెడ్ తీసుకోవాలండి. కలర్స్గా ఉన్నటువంటి 4-5 దారాలు పెట్టి మనం చక్కగా గట్టిగా అంటే సూదిలోనికి ఒక 4-5 పేటల దారం అయితే తీసుకొని పేనుకోవాలి. నేను అలా కాకుండా మనం బ్లౌజులకు వేసే థ్రెడ్ ఉంటుంది కదండి, ఆ థ్రెడ్ అయితే తీసుకున్నాను. కలర్స్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట. సో నా దగ్గర కలర్స్ దారాలు అవైలబుల్గా లేదని నేను థ్రెడ్ పెట్టి చూపిస్తున్నాను. సో ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా అట్టపెట్టు, ఈ విధంగా చివర కొంచెం మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ విధంగా దారాన్ని మొత్తం కూడా కొంచెం బిగుతుగా లాక్కుంటూ ఈ విధంగా మొత్తం కూడా ఇలా మొత్తం చుట్టేసుకుంటూ రావాలి. లూజ్ అనేది ఉంచకూడదండి. ఈ విధంగా టైట్గా లాక్కొని ఈ విధంగా ఆ గాడుల్లో పెట్టేసుకొని అంటే మనం కట్ చేసుకున్నటువంటి అట్టముక్క సందుల్లో పెట్టేసుకుంటూ చివరి వరకు రావాలి. చివరి వరకు వచ్చిన తర్వాత కొంచెం ఆ చివరిని కట్ చేసేసుకొని ఒక ప్లాస్టర్ వేసేసుకుంటే కదలకుండా ఉంటుంది. సో ఈ విధంగా అయితే మొత్తం రెడీ చేసుకున్నాం కదండి. ఇలా మనం ముందుగా థ్రెడ్ అయితే పెట్టేసుకున్నాం. తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి క్లాత్స్ ఉన్నాయి కదండి, అది మనం ఈ విధంగా ఒక థ్రెడ్ విడిచి ఇంకొక థ్రెడ్లోకి ఈ విధంగా అల్లేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇది కొంచెం మనం గ్యాప్ అనేది ఇవ్వాలండి. ఆ గ్యాప్ అనేది నేను ఎందుకు అనేది లాస్ట్లో చెప్తాను. సో చూసారు కదండి, ఒక క్లాత్ ఇలా అల్లేసుకున్న తర్వాత ఇంకా రెండో క్లాత్ కూడా ఇలా అల్లుకుంటూ చివరి వరకు కూడా ఇలా అల్లేసుకుంటూ రావాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ విధంగా చాలా ఈజీ అండి, సింపుల్గా అల్లేసుకోవచ్చు. చిన్నపిల్లలైనా ఒక్కసారి చూసారంటే వాళ్ళైనా అల్లేస్తారండి. అంత చక్కగా ఈజీగా చేసుకునే మ్యాట్ అండి ఇది, చాలా ఈజీ అనమాట. సో మనం చేసుకునేటప్పుడే ఈ థ్రెడ్ అనేది లూజ్ లేకుండా చూసుకోవాలండి. సో లూజ్ లేకుండా చూసుకుంటేనే మనకి ఈ మ్యాట్ అనేది చాలా చక్కగా వస్తుందన్నమాట. చూసారు కదండి, ఒకదానిపైన అంటే ఒకదాని పక్కన ఇంకొకటి ఈ విధంగా మనం కలర్స్గా చక్కగా అల్లుకునే విధానం బట్టి మనకి ఈ మ్యాట్ అనేది చక్కగా ఉంటుందన్నమాట. సో ముందుగా మనం థ్రెడ్ని బిగుతుగా టైట్గా లాగాలన్నమాట. టైట్గా లాగితే చక్కగా మనకి మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఒక
ఒక క్లాత్ పక్కన ఇంకో క్లాత్ రెండు ఒకే కలర్ కాకుండా ఒకటి గ్రీన్ తీసుకున్నాం అనుకోండి, ఒకటి పింక్ ఒకటి ఎల్లో, ఈ విధంగా మొత్తం కూడా చివరి వరకు అల్లేసుకుంటూ రావాలి. చివరి వరకు అల్లేసుకుంటూ వచ్చిన తర్వాత ఇలా చూడండి, లైవ్లో నేను ఎలా చేస్తున్నానో అలా ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా అయితే మొత్తం అల్లేసుకున్నాం కదండి. తర్వాత ఇలా చివరిన కొంచెం మిగిలిపోయి ఉన్నాయి కదండి, ఒకదాన్ని విడిచి ఇంకొకటి ముడి వేసుకోవాలన్నమాట. ఇలా ముడి వేసేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ముడి వేసేసుకొని ఇంకా పక్కన ఉన్నటువంటి థ్రెడ్స్ ఉన్నాయి కదండి, ఆ థ్రెడ్స్ కూడా దారాలు కట్ చేసేసుకుని ముడి వేసుకుంటూ చివరి వరకు ఇలా రావాలన్నమాట. అప్పుడు మనకి ఇలా మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే మనం చక్కగా. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మరి మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. సో తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. చూశారు కదండి, ఒకదాన్ని విడిచి ఒకటి ఈ విధంగా ముళ్ళు వేసుకుంటూ వచ్చేయాలి. ఇంకా పక్కన థ్రెడ్తో పెట్టుకున్నాం కదండి, ఇలాగా ఆ థ్రెడ్ని కూడా సిజర్ పెట్టి ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ ఇలా అయితే ముళ్ళు వేసుకుంటూ చివరి వరకు రావడమే. ఈ విధంగా చక్కగా అల్లేసుకున్నాం అనుకోండి, పాత క్లాతులతో చాలా ఈజీగా సింపుల్గా ఎవరివైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి. డోర్ మ్యాట్ చాలా ఈజీ అండి. చూశారు కదా, ఇలాగా మనం ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ సిజర్ పెట్టి ఈ విధంగా చక్కగా ముళ్ళు వేసుకుంటూ వచ్చేసామనుకోండి, చక్కగా అట్ట ముక్క సపరేట్ అయిపోతుంది, మనకి మ్యాట్ కూడా సపరేట్ అయిపోతుంది. అంటే నేను ఎక్కువగా లెంతీగా ఎక్కువగా ఎడల్పు చూపించట్లేదండి, ఎందుకంటే మీకు అర్థమవటం కోసం నేను ఎగ్జాంపుల్గా తీసుకొని చూపిస్తున్నాను అనమాట. మీరు కొంచెం పెద్ద అట్ట సైజు తీసుకొని మ్యాట్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ విధంగా చక్కగా మ్యాట్ అయితే మనకి రెడీ అయిపోతుంది. కలర్స్ దారాలు అయితే ఇంకా చక్కగా నీట్గా ఉంటుందండి. సో నేను ఇక్కడైతే నాకు అవైలబుల్గా లేదని చూపించడం లేదు, మీకు ఎగ్జాంపుల్గా చూపించడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసుకోగలిగే మ్యాట్ అండి. సో మరి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.